హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి. నా దరిద్రం ఏందో తెలియదు కానీ గ్లౌజ్ ఒకటి పోయింది. పాత గ్లౌజులతోటే ఇప్పుడైతే పని కానిచ్చుకోవాలి. ఎందుకంటే అది నేను వచ్చే స్పీడ్లో దారిలో ఎక్కడో పడిపోయింది ఇంటి కానించి వచ్చేటప్పుడు. దీంతో అయితే మనం కానిచ్చుకుందాం. ప్రజెంట్ మనమైతే శ్రీశైలంకి అయితే రైడ్ వెళ్తున్నాం. ఇంకా రూట్ మ్యాప్ ఎక్కలేదు, బట్ మనమైతే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్యూయల్ రేంజ్ అయితే తక్కువ ఉంది. ముంగట ఎంత దూరం అవుతుందో తెలియదు, బట్ తిరుమలలో ఎక్స్ రోడ్లో ఒకటైతే మనకు 24 hours అవైలబుల్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్. అదొక్కసారి అక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని బయలుదేరిపోదాం. మొత్తానికైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం. ఫుల్ ట్యాంక్కి కొంచెం తక్కువ అమౌంట్ వచ్చేసి 1150 పట్టింది. టైం వచ్చేసి 5:39 అవుతుంది. దానికైతే రాణిగంజ్ వచ్చేసినాం. కానీ ఎందుకనబ్బా నా పాత గ్లౌజులు కంఫర్ట్గానే ఉంటాయి, బట్ నాకెందుకో చిన్నగా అయినా అనిపిస్తుంది. ఇది ఓపెన్ చేశానో లేదో అప్పుడే పోయింది. అరే నీ అమ్మ ఎట్లొస్తారా నాయన, జస్ట్ మిస్. కొత్త గ్లౌజులు పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అవి పోకుంటుంటే మంచిగా ఉండు. తీసుకొని టైంలో మీకు వచ్చి మంచిగా స్టే చేయాలి. ప్రజెంట్ అయితే సెక్రటరియట్ దగ్గర ఉన్నాం మనం. యాక్చువల్లీ ఒక చిన్న ఇష్యూ అయింది. మ్యాప్ రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎలా వెళ్ళాలని మేము చిన్న కన్ఫ్యూజన్లో ఉండే. మ్యాప్ కోసం అని చెప్పేసి మేము అప్పటి నుంచి అలా తనలాడినాం. సో గ్లౌజులతో ఇంకా మనకి 215 kilometers ఉంది, 4 hours అంట. మేబీ ఒక 10-11 వరకు అయితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ప్లీజ్ దయచేసి అందరికీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ డూ ర్యాష్ డ్రైవింగ్, ఓకే? మనం స్పీడ్గా వెళ్ళి వెలగబెట్టేసేది ఏమీ లేదు అక్కడ. మా అంటే ఒక 20 minutes లేట్ అవ్వచ్చు. ఈవెన్ నేను కూడా చాలా కొన్ని ప్లేస్ల దగ్గర నేను కూడా స్పీడ్గా వెళ్తున్నా. నేను అది తగ్గించుకోవాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు మామ, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. ఐదర్ మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మీ రిలేటివ్సే కావచ్చు. చాలామంది నీ మీద ఒక హోప్స్ పెట్టుకుంటారు. సడన్గా జరగరానిది ఏదైనా జరిగితే ఆ హోప్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఓల్డ్ సిటీలో నేను ఎన్ని సంవత్సరాలకి ఇంత పెద్ద రోడ్డు చూస్తున్నా. అండ్ కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇలాంటి రోడ్డు చూడక. అది బి ఓల్డ్ సిటీలో. బై ది వే మీకు చెప్పడం ఒకటి మర్చిపోయా, ఓల్డ్ సిటీలో కూడా ఒక నేషనల్ హైవే ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇదే ఆ నేషనల్ హైవే 765. ప్రజెంట్ అయితే మనం ఒక నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తున్నాం తెలుసా. ఇది నేషనల్ హైవే అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ దిస్ ద ట్రూత్. ఇవి ఎవరికి తెలియదు, ఏ రైడర్కి తెలియదు, చాలా మందికి అయితే. కానీ ఇది ఒక నేషనల్ హైవే. టైం వచ్చేసి 7:25 అవుతుంది. మనకి ఇంకా చాలా కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకొక 160 kilometers దాకా వెళ్ళాలి. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాగార్జున సాగర్కి వచ్చినప్పుడు ఇక్కడ అయ్యే టిఫిన్ చేసినాం. బాగానే ఉంటుంది, అంటే చట్నీ బాగుంటుంది వీళ్ళది. ఒక్క దగ్గర ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో మొత్తానికైతే మనకి ఇంకా శ్రీశైలంకి 130 kilometers రేంజ్లో ఉన్నాం మనం. సోలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మొత్తానికి చాలా లాంగ్ అయితే వచ్చేసినాం. ఇంకా 130 kilometers అయితే మనం శ్రీశైలం రీచ్ అయిపోతాం. ఘాట్ రోడ్ ఉంది, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. మొత్తానికి ఈ రోజు నుంచి అయితే నా సోలో రైడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒక్కడిని వెళ్ళొచ్చు. సో చాలా రోజుల తర్వాత సోలో రైడ్ వేస్తాను. చాలా రోజులు కాదు, ఫస్ట్ టైం. వెళ్ళండి, బాగుంది పిల్లంటి. ఫస్ట్ అయితే వాటర్ తాగడం. మనకి ఇంకా 130-120 kilometers ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ ఎక్కడ తీసుకునేది లేదు, జస్ట్ వెళ్ళిపోతున్నాము.
మనకు దిండి అవి టచ్ అవుతుంది. అదేం చూసుకోకుండా మెదక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. టైం వేస్ట్ అంతటా అవ్వకుండా వెళ్ళిపోయినాం అనుకో, టైం వేస్ట్ అయిపోతే అసలే మనకి ఇక్కడ టైం లేదు ప్రజెంట్ అయితే. దానికి మర్చిపోయా, ఉన్న డబ్బులు మొత్తం మా నాన్నకే కొట్టేసా. ప్రజెంట్ అయితే ఫ్యూయల్కి తప్ప మిగతా నా దగ్గర ఏం లేదు. ఈ రూట్లో వస్తే మాత్రం ఇక్కడ అడిగి లంచ్ అయ్యాలండి బాగుంది. మొత్తానికి ఒక టీ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయినా. టీ బ్రేక్ వచ్చేసి ది కేఫ్ జంక్షన్ బెల్లం టీ, పర్లేదు బాగుంది తాగడానికి అయితే. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకొకసేపు రెస్ట్ తెలుసుకోలేదు. ఎందుకంటే సోలో ఉన్నాను, ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎంజాయ్ చేసుకుంటా అక్కడిక్కడ మంచిగా తిరుక్కుంటా వెళ్ళిపోదాం. ఒక్కరిని బోర్ కొడుతుంది, బట్ ట్రై చేద్దాం. మనం ఇలాంటి సోలో రైడ్స్ ఇంకా ఎన్నో చూస్తూ ఉండాలి. సో అది మనకి ఇప్పటిలో ఒక ట్రయల్ అనుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తుందైతే ఒక ట్రయల్ పీరియడ్. ఎంతున్నా మీ ఆదరణ లేనిది మాత్రం నేను లేను. ఛానల్ కొంచెం డౌన్ అవుతుంది, అది డౌన్ కావాలన్నా మీ వల్లే, అప్ కావాలన్నా మీ వల్లే. దయచేసి అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయండి. అందరికంటే బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను చాలా ట్రై చేస్తాను. ముందు ఫ్యూచర్లో మాత్రం పక్క అందరికంటే మంచి కంటెంట్ ఇస్తాను. అందరిలాగానైతే నేనైతే మధ్యలో వదిలిపెట్టాను, ఏదేమైనా కొట్టి చూపిస్తాను మా అమ్మ. మనమైతే దగ్గర దిండి దాకా వచ్చేసినాం. మనకి ఇక శ్రీశైలంకి అయితే ఎక్కువ దూరం అయితే లేదు, దగ్గరలోనే ఉంది. సరే, దగ్గర మనం దిండి విలేజ్కి అయితే వచ్చేసినాం. దిండి వాటర్ ఫాల్స్ ఎంత దూరంలో లేదు మనకైతే, ఇక్కడ పక్కనే ఉంది దిండి వాటర్ ఫాల్స్. దిండి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ మంచి డ్రోన్ షాట్ తీసుకున్నాం అండ్ మంచి టైం ఉండే, అన్నీ చేసుకొని వెళ్ళిపోయినాం. బట్ ఇప్పుడైతే సోలో రైడ్ వచ్చాను కదా, నాకు ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు. అరే వాటర్ ఏం ఫ్లో అవ్వట్లేదే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫుల్గా ఫ్లో అయింది అండ్ చాలా మంది ఉండే, ఇప్పుడు ఎవరూ లేరు అసలు. వాటర్ ఫాల్స్ ఉంటేనే ఎవరైనా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాటర్ ఫాల్సే లేదు, మొత్తం ఎండిపోయింది. సో అందుకని మేబీ ఎవరు రాలేదు అనుకుంటా. టైం వచ్చేసి 9:15 అవుతుంది. 9:15 అవుతుంది. ఇది మార్నింగ్ టైంలో కూడా ఎండ ఎంత విమోచనంగా కొడుతుంది అంటే బా. ఇప్పుడు ఘాట్ రోడ్ వచ్చేదాకా మనకి ఇదే ఎండ ఉంటుంది. ఎంత వేడిగా ఉందంటే ఫుల్ వేడిగా ఉంది. మనకు మేబీ కొంచెం దగ్గరలోనే ఉన్నాం. ఎంత ఇంకొక 80 కిలోమీటర్స్ అంటే మోస్ట్లీ ఇంకొక 1.5 hour 1 hour ఇలాగే ట్రావెల్ చేసినాం అనుకో, కంపల్సరీ మనం వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి, బ్రేక్ ప్యాడ్స్ అయితే బ్యాక్ సైడ్ అరిగిపోయినాయి. అసలు 1 inch ఆఫ్ ఇంత కూడా లేనే లేదు, అసలు సెంటీమీటర్ కూడా లేదు, అది మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. బ్రేక్ పడితే సౌండ్ వస్తుంది. మనకు ముంగట ఏమైనా పెద్ద విలేజ్ లాంటిది ఉండి అక్కడ మనకు కేటీఎంది దొరికితే మనం వేసుకుందాం, లేకుంటే మాత్రం మనం ఇలాగే వెళ్ళాల్సి వస్తుంది. చిన్నగా ముంగట ఏదన్నా ఉంటే చూసి వేసుకుందాం. దానికైతే నల్లమల ఫారెస్ట్ దగ్గరకైతే ఎంటర్ అవుతున్నాం. కనిపించే కొండలు ఉంది కదా, అది మొత్తం నల్లమల ఫారెస్టే. ఇంకా కొద్ది సేపట్లో అంటే మేబీ ఒక 5-6 minutesలో మనం ఘాట్ రోడ్ లోపలికి ఎంటర్ అయిపోతాం. ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యామంటే చాలా ఈ వేడి అంతా తగ్గిపోతుంది, కొంచెం చల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం జంగల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ వేడి అనేది తగ్గిపోయి కొంచెం చల్లదనం అయితే వస్తుంది. మరీ చల్ల ఉంటుందని అయితే నేను చెప్తలేను, బట్ కొంచెం వరకు అయితే వస్తుంది. దేవుని దయ వల్ల ముంగట ఏదైనా ఆటోమొబైల్ షాప్స్ ఉంటే నా లక్ అనుకోవాలి, లేకుంటే మాత్రం అంతే మనం ఏం చేయలేం. ఎందుకంటే బ్రేక్ ఇంత కూడా లేదు. నేను మొత్తం ఫ్రంట్ బ్రేక్ పైనే, ఫ్రంట్ ఏబిఎస్ పైన డిపెండ్ అయి ఉన్నా. బ్యాక్ ఏబిఎస్ అయితే ఏ మాత్రం లేదు, అంతా దేవుని మీద వదిలేస్తున్నాయి. ఇక ఘాట్ రోడ్ కర్వ్స్కి అయితే మనం ఎంటర్ అయిపోయినాం.
ఒక్కరు కూడా లేరు ఘాట్ రోడ్లో చూడు. ఒక్కరంటే ఒక్కరు లేరు. బస్సు లేదు, కారు లేదు, బైక్ లేదు. నేను ఒక్కనే వెళ్తున్నా ప్రజెంట్ అయితే. అదృష్టం బాగుండి ఒక మంచి సింహం పోవాలంట. అమ్మయ్య ఒక్క కారు చూసిన. ఒకప్పుడైతే మేము వచ్చినప్పుడు వీకెండ్స్ అనుకుంటా, సండే రోజు చాలా వెహికల్స్ పోయినాయి వచ్చినాయి. ఇక్కడ రోడ్డు మాత్రం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా, అదిగో అలాగా. ఇంకా దానికి తోడు నాకు బ్రేక్ పట్టట్లేదు. అమ్మ బాబాయ్, ఒక్క పులినైనా చూడకపోతానా? ఒక పులిని, ఒక సింహం అంటే ఇక్కడ ఉండవు, పులి, చిరుతపులి చూడాలి ఒకసారి. కనిపిస్తుందో మన లక్క బాగుంటే కనిపిస్తుంది, లేకపోతే లేదు. చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం టైగర్ రిజర్వ్ పాయింట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి శ్రీశైలం మనకు ఎంత దగ్గర లేదు, చాలా అంటే చాలా దగ్గర, క్లోజెస్ట్ వచ్చేసినాం. ఇప్పుడు మనం ఉన్నాం నల్లమల ఫారెస్ట్. మొత్తానికైతే నల్లమల ఫారెస్ట్లో అటు వెళ్ళవని నేను ఒక్కనే ఉన్నా కావచ్చు. బహుశా అందరు రిటర్న్ అవుతారు, నేను ఒక్కని మాత్రం లోపలికి వెళ్తున్నా. లిటరలీ సోలో రైడ్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఎవరూ లేకపోతే కలిగే భయం ఉంటుంది చూసారా. సమ్ టైమ్ నేను స్ట్రాంగ్, నేను పొడిచేస్తా పీకేస్తా అంటారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంత పెద్ద ఓడైనా కానీ ఒక వీక్ పాయింట్ దగ్గర భయపడాల్సిందే. అది దాట్ నేను ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ టైగర్ రిజర్వ్ పాయింట్. ఇది ఎక్కడి నుంచి ఏ టైగర్ వచ్చేది తెలియదు, కానీ నేనైతే సోలో రైడ్ మీకోసం వేస్తున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, నన్ను అందరినీ ఆదరించినట్టు నన్ను ఆదరించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఎయిర్ బ్రేక్ మాత్రం మాత్రం పడట్లేదు. ఎంత మిస్ అయిందా గంతే. నా టైర్ అరిగిపోయింది, బండి సర్వీసింగ్ లేదు. టోటల్ డిపెండ్, నేను ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ పైన ఒక బ్రేక్ పైన డిపెండ్ అయి ఉన్నా. అందుకని చెప్పేసి నేను స్పీడ్ వెళ్ళట్లేదు. కొంచెం స్పీడ్ ఎక్కువైనా కానీ అంతే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్రేక్ లేదు, ఓన్లీ ఫ్రంట్ బ్రేకే ఉంది. 20, 30, 40 ఓన్లీ ఈ నెంబర్ ఆఫ్ స్పీడ్ పైన నేను వెళ్తున్నా. ఎందుకంటే ఏం లేనప్పుడు మనకి ఈ స్పీడ్ అయితేనే కొంచెం కంట్రోల్గా ఉంటాం, ఉంటే బతికుంటాం. నిజంగా రోడ్డు మొత్తం ఎవ్వరూ లేరు, చుట్టూ అడవి. ఇలాంటి సిచ్యువేషన్లో అవుతుంది చూడు భయం. ఒక్క రేంజ్లో ఒక్క వెహికల్ రావట్లేదు, ఎప్పుడో ఒక్క వెహికల్ వస్తుంది. పైగా ఇంకా మనం ఉన్నాం టైగర్ రిజర్వ్ పాయింట్. ఓకే, ఏ పక్కన ఏ టైగర్ ఉందో తెలియదు, ఏ పొదల్లో ఏ చిరుతపులి దాక్కొని ఉందో తెలియదు. సడన్గా మీద గురికొచ్చింది అనుకో, మనం ఏం చేయలేం, ఒక స్పీడ్ తప్ప. సడన్గా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి చూసుకునే లోపలనే దగ్గర నాగార్జున సాగర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. జస్ట్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఒకటే డిఫరెంట్. బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళినామంటే ఆంధ్రప్రదేశ్, బ్రిడ్జ్ నుంచి యువతలకు వచ్చినామంటే తెలంగాణ. మధ్యలో ఈ నాగార్జున సాగర్ ఏదైతే ఉందో అది ఒక్కటే కామన్. ఇప్పుడు మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ అయితే మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం, శ్రీశైలం రీచ్ అయిపోయినాం. ఇంకా శ్రీశైలంకి మనకి తెలిసి ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తానికైతే ఇదిగో శ్రీశైలం ఆర్చ్ లోపలికి ఇప్పుడు ఎంటర్ అయినాం. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్. ఇన్స్టా ఉంది, ఇన్స్టా వస్తుంది. నేను శ్రీశైలంకి వచ్చిన, ఈమె మంచిగా నాకైతే దిష్టి అన్ని తీసేస్తుంది. మీ పేరు? ఆకాంక్ష. యువర్ సఫీ. ఓకే, బాయ్. వెల్కమ్. జస్ట్ నేను ఇచ్చింది జస్ట్ ఒక 60 రూపీస్ ఇచ్చా.
దానికి ఆమె మొత్తం నాకు దిష్టి తీసేసి నాకు అంత భోగభాగ్యాలతో సల్లంగా ఉండాలని ఒక దీవెనార్తి ఇచ్చేస్తుంది. షూపర్ హైదరాబాద్ అని చెప్పిన వాళ్ళకి తిన్నావా అంటే తినలేదంటే తిందు రాని అంటున్నారు. కొంతమంది అయితే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది అమ్మో డేంజర్ క్యాండిడేట్లు ఉన్నారు. శ్రీశైలం దగ్గరకు వచ్చేసినాం. టెంపుల్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ మనకు టచ్ అయింది గణేష్ టెంపుల్ వచ్చింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, బట్ దూరం నుంచి అయితే దర్శనం చేసేసుకున్నాం. టూ బ్రేక్స్ మాత్రమే తీసుకొని నాన్ స్టాప్ కొట్టేసిన, ఎక్కడ బండి ఆపలేదు. సో మనకి నాన్ స్టాప్ అయిపోయింది కాబట్టి లాంగ్ బ్రేక్ ఒకటి తీసుకుందాం. వెళ్ళాక దర్శనం ఎప్పుడు అవుతుంది, దర్శనంకి ఎలా వెళ్ళాలి అదంతా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని స్నానం ఏమైనా తీసుకోవాలా, రూమ్ తీసుకోవాలా చూసినాక, ఇప్పుడు దర్శనం అయిపోయింది అనుకోండి ఈవినింగ్ లోపల బయలుదేరిపోదాం. దర్శనం కాకపోతే ఈరోజు ఇక్కడే స్టే చేసి దర్శనం చేసుకొని బయలుదేరిపోదాం. శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయినాం. ప్రధాన దేవస్థానం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్లోకి వెళ్ళాలి? ఇక్కడ అంత పెద్ద రద్దీగా ఏమీ లేదు. మేబీ నాకు తెలిసి దర్శనం తొందరగా అయిపోయేటట్టు ఉంది. నాకైతే పోగానే దర్శనం అయ్యేటట్టుంది. ఒకవేళ అలా అయితే మాత్రం ఒక 1 hour 2 hour ఇక్కడే ఉండి రిటర్న్ వెళ్ళిపోతూనే ఉండాలి. దగ్గర ఒక 5-6 hours ట్రావెల్ చేసిన తర్వాత శ్రీశైలంకి అయితే వచ్చేసాం. లగేజ్ అయితే ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది లగేజ్ కౌంటర్. అక్కడ లగేజ్ పెట్టుకున్నాం. ముంగడికి వెళ్తే టెంపుల్ ఉంటుందంట, టెంపుల్ దర్శనం చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళే దారి అది, అందరు వస్తున్నారు కదా, అదే టెంపుల్కి వెళ్ళే దారి. ఆ టెంపుల్ అయితే అటు లోపలికి ఉంది. మేము దర్శనం చేసేసుకొని ఒకవేళ దర్శనం తొందరగా అయిపోయింది అనుకో ఇప్పుడే వెళ్ళడానికి ట్రై చేస్తాం. వెళ్తుంటే మధ్యలో ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. నిద్ర లేదు, ఒక దగ్గర అయితే మంచి రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మనం బయలుదేరిపోదాం. దర్శనం తొందరగా అయిపోయింది అనుకో తొందరగా వెళ్ళిపోదాం. అండ్ మెయిన్ వచ్చేసి నాకు చూపిస్తాను, బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, తీసుకొని బ్రేక్ పార్ట్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బండి హాలత్ కూడా ఇలా ఉంది. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. 11 గంటలకు వస్తే టైం వచ్చేసి 3:30 అవుతుంది. దర్శనం అయిపోయింది, లంచ్ తిన్నా, షాపింగ్ చేసుకున్నా, అటు ఇటు తిరిగిన. షాపింగ్ అంటే అంత పెద్దగా ఏం చేయలేదు. మనకైతే టైం అయిపోతుంది. 6 లోపల మళ్ళీ నల్లమల ఫారెస్ట్ లోపలికి ఎంట్రీ అయిపోవాలి, లేకపోతే ఎంట్రీ ఉండదు. తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోదాం. సో మొత్తానికైతే మనకు దర్శనం అయిపోయింది అండ్ రిటర్న్ కూడా మనం వెళ్తున్నాం. మనకు దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే కొట్టించుకుందాం. యాక్చువల్లీ మన దగ్గర పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే అక్కడిక్కడ ఆగి వెయిట్ చేసే కంటే ఒకటేసారి తీసేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. వెళ్ళాలా, డార్మెటరీ తీసుకొని రెస్ట్ తీసుకోవాలా అని చెప్పేసి చూద్దాం. ఏటైతే అట్ అయింది. ఉండాలి. దర్శనం బాగా జరిగింది, మంచిగా అయింది. తిన్నాను. హైదరాబాద్ ఫైనల్స్ లేవు, ఇక సిగ్నల్ 0 ఉంది, IT ఉంది. నీదేంటిది? నీది ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? సురేష్ కాంతి బ్లాగ్స్ అదే ఉంటుంది. సురేష్ కాంతి బ్లాగ్స్ అదే ఉంటుంది. సిగ్నల్ లేదు నాకు అది. సరేనా సురేష్, నేను కొడతా సరేనా? ఓకే తప్పకుండా. బాయ్. దేవుడు మీకు చల్లగా చూడాలండి. థ్యాంక్ యూ అక్క. మీకు అన్ని దేవుడు భోగ భాగ్యాన్ని చేసి సంబంధించి అష్టేశ్వరించి చల్లగా చూడాలండి. క్షేమంగా పైన. థ్యాంక్ యూ. మీలా ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు చూడు దమ్ చేస్తారు కానీ మీలా మంచిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. చల్లగా ఉండాలండి. సరేనా? థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. సరేనా? చాలా ఉంది, చూసుకొని నిదానంగా వెళ్ళి. నిదానంగా వెళ్తాను. బాయ్. సురేష్ బాయ్. చల్లగా బాయ్. అలా అయితే మంచిగా మాట్లాడారు. అలాగా రిసీవ్ చేసుకునేటోళ్ళు చాలా తక్కువ మంది. కొంచెం రెస్ట్ లేకపోయేసరికి అంత ఎలానో ఉంది.
అండ్ మోర్ ఓవర్ రెస్ట్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు బ్రేక్ ప్యాడ్స్ ఎక్కడ దొరకట్లేదు నాకైతే. ఎంత వెతుక్కుంటూ వచ్చా, ఒక్క దగ్గర కూడా బ్రేక్ ప్యాడ్స్ లేవు. మళ్ళీ నాకు ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ కావాలంటే ఎలా? చుట్టుపక్కల కూడా పెద్ద విలేజెస్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఆటోమొబైల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ నాకు సంబంధించిన బ్రేక్ ప్యాడ్ ఉండేవో నాకైతే ఐడియా లేదు. పిచ్చిపోకలని చూడుకు అయ్యరా అయ్యా అంటే చెడు దింగి కూర్చున్నాడు. మళ్ళా అంటాడు అన్నా అది అట్లా అయింది ఇట్లా అయింది. ఈయనకి వెయ్యనీకి రాక చేతనే ఆక కొడుకు ఉన్న చెడు దింగి కూర్చున్నాడు. ఇప్పుడు బ్రేక్ ఉన్నది వీకింది మింగింది మొత్తం. ఏం లేదు ఇగో డొల్లే పడతలేదు అసలు. ఉన్న బ్రేక్ ప్యాడ్ ఒడుకు దింగి కూర్చున్నాడు ఇప్పుడు వీడు. మన దరిద్రం అట్లున్నది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేయాలో అర్థమవుతలేదు. బ్రేక్ ప్యాడ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. బ్రేక్ ప్యాడ్ ముంగట ఆపుకొని మనమే సెల్ఫ్ రిపేర్ చేసుకుందామా? ఎక్కడ ఆపుకొని సెల్ఫ్ రిపేర్ చేసుకోవాలి? అదొక్కటి బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. వస్తుంటే మధ్య దారిలో అన్ఫార్చునేట్లీ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మధ్యలో వస్తుంటే కర్ణాటక అతను, మా ఫ్రెండ్ ఒక అతను కలిసిండు, జై శ్రీరామ్. మేమిద్దరం కలిసి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మళ్ళీ బ్యాక్ కింద కానీ బ్యాక్ కానీ ఎక్కడా లేవు షోరూమ్స్. ఇక తప్పని పరిస్థితుల్లో పైకి వెళ్ళాలా. ఎందుకంటే ఇప్పుడు 6 అయిందనుకో ఘాట్ రోడ్లకి ఎంట్రీ ఉండదు. ఆ ఘాట్ రోడ్ దాటాలంటే నార్మల్గానైతే నార్మల్ స్పీడ్ వెళ్తే నీకు 1 అవర్ పడుతుంది. కానీ బ్రేక్ ప్యాడ్స్ లేవు, చిన్నగా వెళ్ళాలి, ఇంచుమించు 2 అవర్స్ పడుతుంది. ఆ లోపల నైట్ టైంలో టైగర్స్ అటు ఇటు తిరిగినాయి అనుకో, నేను బలి ఏదా నేను బలి అయిపోతా. అలా రిస్క్ తీసుకోలేను. చలో నేను పైకి వెళ్తున్నా ఇప్పుడు. నేను ఇద్దరం కలిసి పైకి వెళ్తాం. మేము సబ్స్క్రైబ్ చేయండి సురేష్ కంతి బ్లాగ్స్ అండ్ RM5 Rider 1000 इंस्टाग्राम है फेसबुक है, यूट्यूब है. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్. ఎవరి వల్ల కానివ్వండి, జస్ట్ ఈ షాప్లో అయింది. షాప్కి పేరు లేదు, ఏం లేదు. అన్న మీ పేరు లేదా అన్న షాప్కి? కానీ ముస్తఫా అంటే ఎవరైనా చెప్తారు. బ్రాండ్ ఉన్నట్టుంది. షోరూమ్కి వెళ్ళాల్సిన బండి జస్ట్ ఒక 40 minutesలో చేసి ఇచ్చేసేది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కానా? ఎవరైనా మన రైడర్స్ వస్తూనే ఉంటారు కదా, వస్తూనే ఉంటారు, చాలా మంది వస్తుంటారు. మన రైడర్స్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ బండి అయినా కానీ ఇక్కడ చేసేస్తాడు అన్న. ఓకేనా? ఆయన హెడ్ మెకానిక్ ముస్తఫా అన్నట్టయినా అన్న బాగా చేసిండు. ఏ వెహికల్ అయినా చేసేస్తాడు 40 minutesలో. షోరూమ్ వెళ్ళాల్సిన బండి హైదరాబాద్కి వెళ్ళాలంటే 200 kilometers, ఇటు వెళ్ళాలంటే 130-140 kilometers. నేను వెళ్ళటోని ఆపి జస్ట్ 40 minutesలోనే నా ప్రాబ్లం సాల్వ్ చేసేసాడు. ఇలా ఉండాలి ముస్తఫానా. థ్యాంక్ యూ భయ్యా, బాగా చేసిండు. ఇప్పుడు నేను హైదరాబాద్కి రెడీ అయిపోవాలి. లేట్ అయిపోయింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. నైట్ టైంలో ఘాట్ రోడ్డు పైన ఒక్కడు లేడు. నేను ఒక్కనే సింగిల్గా వెళ్తున్నా. ఈ సిచ్యువేషన్లో ఎవరేటోళ్ళు ఉంటే మాత్రం పక్కా భయపడతారు. వేరేటోళ్ళు అని కాదు, నాకు కూడా భయం అవుతుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు ఇక, మనకు టైం లేదు. సోలో రైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ కాంచెలు సోలో రైడ్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ అందరిని ఆదరించినట్టు నన్ను కూడా ఆదరించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సురేష్ కాంతి బ్లాగ్స్. ఏంటిది బొమ్మ నాయన? అప్పులేరా ఉరుకురా అమ్మ. గలగలలాడినారు గులాబ్ జాములు. పులిరా అది అమ్మ నాయన, జస్ట్ మిస్. అది పులే, అది ఖచ్చితంగా జస్ట్ మిస్. అమ్మా మొత్తానికైతే ఇలా బచాయించుకున్నాం. ఓ నైట్ టైంలో మాత్రం ట్రావెల్ చేయొద్దురా నాయనా. అది నల్లమల ఫారెస్ట్లా, జస్ట్ మిస్ అమ్మా. పులి అక్కడుంది. అది దాన్ని చూడంగానే గలగలాలు ఆడిపోయినాయి. కాంచిన బండి, కార్ వేసుకొని వచ్చేటోళ్ళు సేఫ్. బండి మీదనైతే అస్సలు రాకండి మీరైతే.